ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం జరిగినటువంటి హింసాత్మక ఘటనలు దీనికి సంబంధించి ఈసీ సీరియస్ అవటం, ఈసీ ఆదేశాలతోటి ఏపీ ప్రభుత్వం సిట్ని నియమించి దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించటం. సో ఈలోపే మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని ధ్వంసం చేశారని చెప్పి సో ఆయన వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఆదేశాలు రావటం, ఆయన గన్మెన్లను కూడా వదిలేసి ఎక్కడికో పారిపోయారనేటువంటి ఒక ప్రచారం. నా గన్మెన్లు వదిలేసి ఎక్కడికో పారిపోవాల్సినటువంటి కర్మ నాకేం పట్టింది, నా ఇంట్లోనే నేను ఉన్నానని చెప్పి ఆయన ప్రకటించడం. సీన్ కట్ చేస్తే ఆయన ఎక్కడున్నాడో తెలియక పోలీసులు ఆయన్ని వెతుకుతున్నామని చెప్పటం. చివరికి అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ వంటి అధికారుల పర్యవేక్షణలో 8 బృందాలతో గాలింపులు జరిపించడం, లుక్అవుట్ నోటీసులు ఇవ్వటం. ఓవరాల్గా ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోబోతున్నాడు అని చెప్పి ఒక ప్రకటన. సో ఇక్కడ ఆయన అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీసులు భారీ స్థాయిలో మోహరించడం. లేదు ఆయన ఆల్రెడీ హైదరాబాద్లోనే అరెస్ట్ చేశారని చెప్పి మరొక కథనం. సీన్ కట్ చేస్తే అంతా అయిపోయింది. ఏపీ హైకోర్టులో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేయటం, దానికి సంబంధించి నిన్న విచారణ జరగటం. సో ఈ విచారణలో ఫలితంగా కోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వటం జరిగింది. జూన్ 5వ తేదీ వరకు, అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కూడా ఆయన్ని అరెస్టు చేయటం కానీ, ఆయన మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవటం కానీ చెయ్యవద్దు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఒక భారీ ఊరటనైతే ఆయనకు కల్పించింది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ను మంజూరు చేయటం జరిగింది. సో ఇది ఈ కేసులో ప్రస్తుతం ఆయన అయితే బయటే ఉన్నాడు. మరి జూన్ 5న ఏం జరిగిద్ది అనేది, కోర్టు ఏం తీర్పిస్తుంది, ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించమని చెప్పిద్దా, రిమాండ్ ఇస్తుందా, లేదంటే పర్మనెంట్ బెయిల్ ఇస్తుందా ఏంటనేది చూడాలి.